ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 33వ రోజు ధ్యానాంశము ఓదార్పు, ఆదరణ. మానవుని జీవితం కష్టసుఖాల కలయిక. సుఖంగా ఉన్నప్పుడు మనం ప్రక్కవాని గురించి కానీ దేవుని సన్నిధి వెతుకుటను కానీ చేయము. కానీ కష్టాలు, సమస్యలు ఒక్కసారిగా వచ్చి పడితే మనం వెంటనే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తాము. దేవుని నుండి ఓదార్పు, దేవుని ఆదరణ కోరుకుంటాము. అంతకంటే ముందు ఒక్క విషయం ఆలోచించాలి. కష్టాలు, శ్రమలు, సమస్యలలో ఉన్నవారిని ఎప్పుడైనా ధైర్యం చెప్పి వారిని ఓదార్చి కన్నీరు తుడిచామా? వారికి ఆదరణ ఇచ్చే దేవుని మాటలు చెప్పి బలపరిచి ధైర్యం చెప్పామా? నాకు అంత సమయం లేదని, వారికి తగిన శాస్తి అయింది అని తప్పించుకున్నామా? వారిని గురించి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసామా? శ్రమలలో, దుఃఖాలలో ఉన్న బిడ్డలను ఓదార్చండి, ఆదరించండి, వారికి ధైర్యం చెప్పండి అని ప్రభువే స్వయంగా చెప్పిన మాట పాటించకపోతే అది పాపమే కదా. వాక్యాలతో కూడిన మాటలు చెప్పినప్పుడు ఆ వాక్యాలలో శక్తి వారిలో ప్రవేశించి వారు దేవుని ఓదార్పును, ఆదరణను పొందుతారు, ధైర్యంగా జీవిస్తారు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 34 నుండి 40 వచనములు. మనము ఇతరులకు ఏమేమి చేస్తామో మన పట్ల దేవుడు దానిని చేస్తారు. కష్టములలో ఉన్నవారిని, కన్నీరు కార్చేవారిని ఓదార్చడం, వారికి అండదండగా నిలవడం చాలా అవసరం. క్రీస్తు బిడ్డలుగా మనలో ఉండవలసిన మంచి లక్షణం, అవసరంలో ఏ బిడ్డ మనకు ఎదురుపడిన అటువంటి బిడ్డలను మనకు తోచిన విధంగా ఓదార్చవలెను. నా జీవితములందు ఎవరినైనా ఓదార్చానా? నా ఓదార్పు వలన ఎవరైనా మేలు పొందారా అని ఆత్మపరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆదరణకర్తగా మా మధ్య నివసిస్తున్న దేవా, మీరు చూపిస్తున్న ఆదరణ, శ్రమలయందు ఓదార్పును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన బాధ్యతలను విస్మరించి ఓదార్చుట, ఆదరించుటలలో చూపించిన నిర్లక్ష్యమును బట్టి క్షమించండి. నాలోని కనికరము, దయగల మెత్తని హృదయమును నిర్మించండి. ఇక నుండి నా తోటి వారి కన్నీరు తుడిచి వారిని ఆదరించినట్లుగా మీరిచ్చిన వాగ్దానాలతో వారికి ధైర్యం చెప్పి ఓదార్పు, కృప అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం, నాకు ఆధారం, నాకు